కిచిడి ఎప్పుడు ఒకేలా కాకుండా కొత్తగా వెజిటేబుల్స్తో చేయండి. హెల్తీగా ఉంటుంది, సూపర్గా ఉంటుందండి. వేడివేడిగా తింటే టేస్టే వేరండి. ఎలా చేయాలో చూద్దాం రండి. కుక్కర్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసి జీలకర్ర వేసుకోవాలి. ఆనియన్, పచ్చిమిర్చి వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అయ్యాక కాలీఫ్లవరు, గ్రీన్ బఠానీ, బంగాళదుంపలు వేసి 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ముందుగా అయితే మనము అరకప్పు బియ్యము, అరకప్పు పెసరపప్పు ముందుగా నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్నాక పక్కకు ఉంచుకుంటే మనము వండేసరికి అవి నానుతాయండి. నానిపోయాక ఈ వెజిటేబుల్స్లో అయితే తగినంత సాల్టు, 2 స్పూన్స్ నెయ్యి, పసుపు అయితే తగినంత వేసుకోవాలి. వేసుకొని ఒక 2 మినిట్స్ మంచిగా ఫ్రై చేసుకోవాలండి. టమాటీ వాటి చిన్నది తీసుకొని కట్ చేసుకొని ఇందులో వేసుకొని ఒక 2 మినిట్స్ అనమాట మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇంగువ ఉంటే ఇంగువ కూడా వేసుకోండి, టేస్ట్ అయితే బాగుంటుంది. లేకపోతే స్కిప్ చేసేయండి. పెసరపప్పు, బియ్యాన్ని ఇందులో వేసుకొని మంచిగా 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక లాస్ట్లో కొత్తిమీర వేసుకొని వాటర్ అయితే అరకప్పు తీసుకున్నాం కదండి పెసరపప్పు, బియ్యము. ఇదే కప్పుతో 2 కప్స్ అయితే నేను వాటర్ వేసుకున్నాను. వాటర్ వేసుకున్నాక ఇలా అయితే 2 విజిల్స్ నేను పెట్టేశానండి. 2 విజిల్స్ పెట్టేశాక అయితే వేడివేడిగా కిచిడి రెడీ అయిపోయింది. చాలా టేస్ట్గా ఉంటుందండి. వేడివేడిగా వెజిటేబుల్స్ కిచిడి సూపర్గా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్.